శేషి గారు, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూసాం. అలానే ఒక జిల్లాలోని వాళ్ళు మరో జిల్లాలో రాజధాని నగరంలో కూడా నమోదై ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు అంటే, ఉదాహరణకు హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కూడా వివిధ జిల్లాల అలాంటి పరిస్థితులు చూస్తాం. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కంటే ఒక సమాధానం చెప్పి దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు జనరల్ గా మనకి సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానం చేసింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని ఆపాలనుకునే ఏ ప్రయత్నాన్ని మేము అనుమతించబోము, బట్ అట్ ద సేమ్ టైము ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి ఒక స్పష్టమైన సూచన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చేసింది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ చొరబాటుదారులందరినీ బేడీలు వేసి, కాళ్ళకి చేతులకు బేడీలు వేసి విమానాల్లో ఎక్కించి వాళ్ళ దేశాల్లో దింపొచ్చారు. మన దేశాల్లో కూడా అట్లనే దింపారు. అయితే ఈ సర్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత మీరు బీహార్లో చేశారు, తర్వాత ఇప్పుడు 9 రాష్ట్రాల్లో 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేస్తున్నారు. ముసాయిదాలో ఉన్నట్టు ముసాయిదా ఓటర్ లిస్టులలో తొలగించినటువంటి ఓట్లను కూడా చెప్తున్నారు. ఎంతమంది అక్రమ చొరబాటుదారులను గుర్తించి వాళ్ళ దేశాలకు తిప్పి పంపారు అనే ప్రశ్న ఒకటి ఉదయిస్తుంది కదా. అయితే సర్ అనేటటువంటి కార్యక్రమము వాడు పౌరుడా కాదా అని నిర్ధారించడానికి కాదు, ఓటర్ లిస్ట్ ని ప్యూరిఫై చేయడానికి, వాడికి ఓటు హక్కు ఉందా లేదా అనేటటువంటి ప్రక్రియకు సంబంధించింది తప్ప, వాడు ఈ దేశంలో పుట్టాడా, బయట దేశం నుంచి అక్రమంగా చొరబాటుకు వచ్చాడా, వాడు నా దేశంలోకి తిప్పి పంపాలా అనేటటువంటిది కాదు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మనం అంతా ఏం చేస్తున్నాం అంటే కలగలిపి అన్నిటినీ మాట్లాడటం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది రెండో పాయింట్. మూడోది, మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా కీలకమైనటువంటి ప్రశ్న. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ గనక చేపడితే మన దగ్గర కూడా లక్షల్లో ఓట్లు తొలగించబడతాయి. దానికి కారణం 2 కారణాలు చెప్తానండి. ఒకటి, మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరకు 4,14,00,000 ఓటర్లు ఉన్నారు యాజ్ ఆన్ టుడే. తెలంగాణకు వచ్చేసరకు 3,35,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అంటే కోట్లలో ఓటర్లు ఉన్నారు. కాబట్టి 2 అకౌంట్స్ ఇక్కడ చాలా ప్రధానంగా వస్తాయి. ఒకటి, చనిపోయినటువంటి వాళ్ళు పెద్ద అకౌంట్ ఉంటుంది. రెండోది, 2 రాష్ట్రాల్లో ఓట్లు కలిగినటువంటి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. ఎందుకు అనంటే, మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మనం ఎక్కడ కూడా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టలేదు. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక జిల్లాలలో ఉన్నటువంటి వాళ్ళు హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి హైదరాబాద్కు వచ్చి నివసించడానికి ఉన్నారు. అక్కడ లక్షల మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అనుకున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చాలా మంది వెనక్కి వెళ్ళిపోతారు అనుకున్నాం, అమరావతికి వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ అట్లా పోలేదు అని చెప్పడానికి మొన్న సంక్రాంతి ఉదాహరణ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కామెంట్లే ఉదాహరణ. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసరకు ఒక మెగా సిటీగా మార్చేసి 1,34,00,000 మంది ఇప్పుడు ఆడ జనాభా అయితే 80 నుంచి 90 లక్షల ఓట్లు ఉంటాయండి ఒక హైదరాబాద్ లోనే. మరి ఇంత పెద్ద లార్జ్ స్కేల్లో ఓటర్స్ ఉంటే మనకి ఈ సర్ ప్రక్రియ అప్పుడు ఒక ఓటరు ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే ఆప్షన్ ఇస్తాం. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా, వెదర్ ఇట్ ఈస్ మైగ్రేట్ అయిన వాళ్ళు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో ఉంటారా, తెలంగాణలో ఉంటారా అనేటటువంటి ఒక ఆప్షన్ ఇచ్చినప్పుడు ఏదో ఒక రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలంటే ఇంకో రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటు తొలగిస్తారు. ఇది ఒక పాయింట్. రెండోది, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జమిలీ ఎలక్షన్ జరిగాయి. అంటే అక్కడ ఇక్కడ ఒకేసారి ఎలక్షన్ జరిగితే సమస్య రాలే. కానీ మీరు 2018లో సమస్య వచ్చింది. ఎందుకు? ఇక్కడ శాసనసభ ఎలక్షన్ జరిగింది, అక్కడ 2019లో శాసనసభ లోక్సభ ఎలక్షన్ జరిగింది. సమస్య అప్పుడు వచ్చింది. 2023లో సమస్య వచ్చింది. ఎందుకు? 2023లో శాసనసభ ఎలక్షన్ ఇక్కడ జరిగింది, 2024లో అక్కడ శాసనసభ లోక్సభ ఎన్నికలు జరిగితే 2 చోట్ల ఓట్లు వేశారు. ఇక్కడేమో శాసనసభకి వేశారు, అక్కడికి వెళ్లి శాసనసభకి లోక్సభకి ఓట్లు వేయటం వల్ల ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. 2 రాష్ట్రాల మధ్య అనేక రకాలైనటువంటి రాజకీయ శేషి గారు, ఒకటి చెప్పండి. మీరు అన్నట్టు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక మాట, వీటన్నిటికీ సర్ అనేది చెక్ పెడుతుంది. కాబట్టి ఈ డైలమా, ఈ 2 చోట్ల ఓటు నమోదు అనేటటువంటిది ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో చెక్ పడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి ఆరోపణలు రాకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవానికైతే 2 రాష్ట్రాల్లో కూడా లక్షల ఓట్లు తొలగించబడతాయి. చెప్పండి సార్. అదే మీరు అన్నట్టు, ఒకవేళ అంటే చనిపోయిన వాళ్ళు, ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళు ఉంటే చెక్ పడుతుందని మీరు చెప్తున్నారు. ఒకవేళ అసలు ఓటర్ కూడా తన ఓటు హక్కు కోల్పోతే ఎలా అప్పీల్ చేసుకోవాలి? ఇది నా ప్రశ్న. డిఫాల్ట్ ఓటర్స్ అని దీంట్లో ఉంటారు సార్. ఒక డౌట్ వచ్చినటువంటి వాళ్ళందరిని కూడా
డిఫాల్ట్ ఓటర్స్ అనేటటువంటి జాబితాలో పెడతారు. బట్ అక్కడ బిఎల్ఓలు జిల్లా యంత్రాంగము కొంత కాన్షియస్ గా పనిచేయాలండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు ఏం చేస్తారు, మీరు చూడండి గ్రామాల నుంచి అర్బన్ కి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎందుకు మైగ్రేట్ అవుతారు, ఉపాధి కోసం ఉద్యోగం కోసం పోతారు. బిఎల్ఓలు వచ్చినప్పుడు వాళ్ళు ఇంట్లో ఉండరు, వాళ్ళ పనికో ఎక్కడికో వెళ్తారు. వీళ్ళు ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఉన్నారా లేరా అనేటటువంటి రాసుకుంటే డాక్యుమెంటేషన్ కావాలా. ఈ డాక్యుమెంటేషన్ లో చాలా ఇక్కడ గమ్మత్తైన విషయం ఎందుకు సార్ ఇప్పుడు వివాదాస్పదమైందంటే 2003లో చేపట్టినప్పుడు కేవలం వాళ్ళకి గుర్తింపు కార్డులు ఏది చూపించినా వాళ్ళు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అనేది చాలా తేలిగ్గా ఉంది, లిబరల్ గా ఉంది. కానీ ఇప్పుడు కఠినతరమైనటువంటి నిబంధనలు పెట్టారు. ఒక 11 రకాల ఐడి కార్డ్స్ అడుగుతున్నారు. లేదంటే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత 7 రకాలకు తగ్గించారు. ఒక ఓటరు దగ్గర మీరు 23 ఏళ్లుగా ఈ దేశంలోనే నివసిస్తున్నారని ధృవీకరణ పత్రం ఇవ్వాలంటే ఎక్కడ తెచ్చిస్తారండి? అసలు ఓటు నమోదు చేసుకోవడానికే చాలా మందికి ఇబ్బందికరంగా ఉంటుంది. టైం దొరకదు, టైం ఉన్నప్పుడు ఆఫీసర్ దొరకడు, ఆఫీసర్ దొరికినప్పుడు సరైనటువంటి ధృవీకరణ పత్రాలు ఉండవు. కాబట్టి ఇవన్నీ సమస్యలకి పరిష్కారం ఏంటో తెలుసా? జిల్లా యంత్రాంగము బూత్ లెవెల్ ఆఫీసర్స్ కాన్షియస్ గా పనిచేయాలి. నిజమైన ఓటర్ ఒక్కడు కూడా తొలగిపోకుండా ఓట్లు నమోదు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. మన దేశంలో అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తారో మనకు తెలియదా? అందుకని సుప్రీంకోర్టు ఒక మాట చెప్పిందండి. ఎందుకు చెప్పింది తెలుసా? మరి ఇన్ని లక్షల ఓట్లు తొలగిస్తుంటే, బిఎల్ఓలు తొలగిస్తుంటే మీ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అని సుప్రీంకోర్టు అడిగింది. మీ పార్టీ బూత్ లెవెల్ కార్యకర్తలు ఉంటారు కదా, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సేవాదళ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్ కార్యకర్తలు ఆ బూత్ లెవెల్లో ఉంటారుగా, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఓట్లను తొలగిస్తుంటే అని సుప్రీంకోర్టు ఒక కీలకమైన ప్రశ్న అడిగింది. దానికి పార్టీల దగ్గర సమాధానం లేదు. ఓట్లు తొలగిపోతున్నాయని గగ్గోలు పెట్టడం తప్ప బాధ్యత ఎక్కడ తీసుకుంటున్నారు? ఫైనల్ గా మిగతా వాళ్ళ కన్క్లూజన్ కూడా తీసుకుందాం అండి. జితేంద్ర గారు, ఫైనల్ గా మీ వర్డ్స్ ఏంటి సార్ ప్రక్రియ మీద? మ్యూట్ తీసి మాట్లాడండి. జితేంద్ర గారు ప్లీజ్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. దేశంలో ఓటు అనేది చాలా పవిత్రమైందండి. దేశంలో ఉన్నటువంటి యువకులకు కానీ యూత్ కానీ అతి పవర్ఫుల్. ఈ రోజు దాదాపుగా 56% యూత్ ఉన్నారు దేశవ్యాప్తంగా. 100 కోట్ల వరకు ఉన్నారు దాదాపుగా. వారు ఓట్లు కోల్పోకుండా ఈ ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ తీసుకునే నిర్ణయాలు తూచాచాయి కాకుండా మరి బిఎల్ఓ, బిఎల్ఏ వీళ్ళందరూ కలిసి ఒక పారదర్శకంగా చేసి